వైసీపీ పాలనలో సమస్యలు చెత్తకుప్పలా పేరుకుపోయాయని విమర్శించారు గన్నవరం టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు. ఉపాధి అవకాశాలు అందివ్వడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. భారీ మెజారిటీతో గెలుస్తామని చెప్తున్న యార్లగడ్డ వెంకట్రావుతో మా ప్రతినిధి మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో గన్నవరం ఎన్డీఏ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఉన్నారు. ప్రచారం ఎలా సాగుతుందో ఆయన మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎలా ఉంది సార్? నియోజకవర్గంలో బాగా విస్తృతంగా కూడా ప్రచారం కొనసాగిస్తున్నారు. ఎంత టచ్ చేశారు సార్? వైసీపీలో 2019లో ఉన్నప్పుడు నియోజకవర్గం మొత్తం కూడా నెల 2 నెలల్లోనూ చుట్టూ వచ్చిన పరిస్థితి. పాదయాత్ర చేస్తే 13 నెలలు పట్టింది నాకు. అప్పుడు పాదయాత్ర చేయడానికి ఈ లోపు నోటిఫికేషన్ వచ్చి ఎన్నికలకు వెళ్ళిపోయాం. అప్పుడు ఎవరైనా కలవటం కూడా కుదరలేదు. యాక్చువల్గా ఇండస్ట్రీస్లు కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఎవరైనా కలవటం కూడా కుదరకుండా ఎలక్షన్ ఆడా. ఈసారి ఇది కాకుండా బీసీ ఎస్సీ కాలంలో నడిచి తిరిగి మిగతాది మెజారిటీ భాగం వ్యాన్ మీద తిరిగా దాదాపు అయిపోవచ్చింది కాన్స్టిట్యున్సీ. ఎలాంటి సమస్యలు గుర్తిస్తూ ఉన్నారు సార్ నియోజకవర్గం మొత్తంలో? కొత్తగా గుర్తించే సమస్యలు ఏంటి? ఈ నియోజకవర్గం నేను కాళ్ళు నడుకున్న రోడ్లు బాగాలేదని కాళ్ళతో కాదు కాళ్ళతో చూసాను. నేను పాదయాత్ర చేశాను. ఈ నియోజకవర్గంలో తెలియని సమస్య లేదు నాకు. ఎక్కడ ఎస్సీ కాలంలో రోడ్డు బాగాలేదు కూడా తెలుసు. కానీ ఇప్పుడున్న పరిస్థితి అంటే 5 సంవత్సరాల్లో అభివృద్ధికి దూరంగా ఉండటం వల్ల చాలా రోడ్లు పాడైన పరిస్థితి. హైవే బారు సర్వాంగ సుందరంగా ఉంటారు రామర్పూడి రింగ్ నుంచి జంక్షన్ దాకా. పక్క గ్రామాల్లోకి వెళ్తే రోడ్లు బాగోని పరిస్థితి, ఉపాధి అవకాశాలు లేని పరిస్థితి. సమస్యలు కోకోలు. ప్రజాస్వామ్యంలో అన్ని సమస్యలకి పరిష్కారం 5 సంవత్సరాలు దొరుకుతుంది అనుకుంటాం. వచ్చేసే కానీ ఆస్తికి హద్దులు ఉంటే ఆస్తికి కూడా హద్దులు ఉండాలి కదా. కానీ ప్రాబ్లం ఏంటంటే కనీస స్థాయిలో కూడా అభివృద్ధి చేయకపోవడం వల్ల చాలా సమస్యలు ఎక్కువైపోయిన పరిస్థితి, వలసలు పెరిగిన పరిస్థితి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్నా కూడా ఏం ఉపయోగం లేకుండా పోయిన పరిస్థితి. 58 ఫ్లైట్లు వచ్చే సర్వీసు 28 పడిపోవడం దారుణం. అలాగే ప్రైవేట్ చాపర్లు కూడా దాదాపు 28-29 వచ్చే వీక్లీ, ఇవాళ 4 వచ్చే పరిస్థితికి వచ్చింది. కొత్తగా పరిశ్రమలు తీసుకొస్తాం. కనీసం 20,000 మందికి డైరెక్ట్గాను, ఒక 5,000 మందికి పరోక్షంగాను ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా మలవల పారిశ్రామిక కార్యాన్ని అభివృద్ధి చేస్తాం. స్వల్ప ఓట్ల మెజార్టీతో కూడా 2019లో ఓడిపోవడం జరిగింది. ఈసారి ఎంత మెజార్టీతో వస్తుంది? స్వల్ప ఓట్ల తేడాతో, మెజార్టీతో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందింది. దానికి కారణాలు అనేకం. ఆ రోజు రిగ్గింగ్ చేయడం కానీ, 10,000 క్రాస్ ఓటింగ్ ఎంపీకి పడటం కానీ, లేదా దొంగల పొట్టాలు పంచడం కానీ. మళ్ళీ అదే కార్యక్రమం చేపట్టారు. నేను మీడియాలో కూడా గట్టిగా మాట్లాడుతాను. మీడియా సోదరుల హెల్ప్ వల్లే అనుకుంటున్నా. 2-3 రోజుల క్రితం కూడా ఎంఆర్ఓలతో సమావేశం పెట్టి దొంగల పట్టాలు డిస్ట్రిబ్యూట్ చేద్దామని ప్రయత్నించారు. కానీ ఎంఆర్ఓలు ఎవరు సహకరించిపోయి ఆగిపోయారు. చూడాలి మెజార్టీ ఏంటంటే. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను తెలుగుదేశం పార్టీలో చేరా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా చంద్రబాబు నాయుడు గారి అక్రమ రాష్ట్రాన్ని ఖండిస్తున్నాయి నేను భావిస్తున్నాను. అట్లాగే నాకు అన్యాయం జరిగింది, నియోజకవర్గానికి అన్యాయం జరిగింది. అనర్హత వేడిపడినప్పుడు శాసనసభ్యుడి మీద అనర్హత పడిన మళ్ళీ గెలిపిస్తారని కూడా నేను అనుకోవట్లేదు. గన్నవరంలో అసలు 3వసారి గెలిచినడే ఎవడు లేడు. ఇట్లా ఇవన్నీ ఏదో మనకు ప్రోస్ ఉన్నాయని చెప్పుకుంటాం కదా. కానీ రాబోయే కాలంలో గన్నవరం నియోజక పరిషత్లో 2 సార్లు తెలుగుదేశం పార్టీలో సీట్ ట్రై చేసిన ఆయనకి సీట్ నిరాకరిస్తే తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ అట్టాగా ఉంది. కాంగ్రెస్ పార్టీని డిపాజిట్ పోగొట్టి గద్దె రామ్మోహన్ గారు శాసనసభకు ఎన్నికయ్యాడు. అలాగే ముద్రబాబు వెంకటేశ్వర కాంగ్రెస్ టికెట్ అయితే మళ్ళీ కాంగ్రెస్ని చంపేసి ఆయన కాంగ్రెస్ డిపాజిట్ పోగొట్టి అసెంబ్లీకి వెళ్ళాడు. రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ని రాకుండా చేయగలం లేదో మాకు తెలియదు. కానీ భారీ స్థాయిలో వైసీపీని చెలుస్తా. తెలుగుదేశం పార్టీకి ఇది కంచుకోట. దీన్ని ఇంకా ఎక్స్ట్రాడినరీగా మనం అనుకున్న దానికన్నా ఎక్కువగా, గతంలో ఎవరో 22,000 మెజార్టీ కూడా రాలేదు, దానికన్నా ఎక్కువ వస్తుందని మా నాయకులు కార్యకర్తలు చెప్తున్నారు. చూడాలి. రాబోయే కాలంలో ఎన్డీఏ కుటుంబం అధికారంలో రావడం ఖాయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలు రావాలన్నా, రోడ్లు బాగుపడాలన్నా, పడిపోయిన ఆస్తుల విలువలు పెరగాలన్నా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడం అనేది చారిత్రాత్మక అవసరంగా రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని ప్రజలను కలిసినప్పుడు తెలిసే విషయం ఇది. థ్యాంక్ యూ. ప్రధానంగా గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి వల్లభనేని వంశీకి సంబంధించి 2 సార్లు ఇప్పటికే ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎక్కడా కూడా గన్నవరం నియోజకవర్గ చరిత్రలో 3వసారి గెలుపొందిన దాఖలాలు ఎక్కడా లేవంటూ కూడా యార్లగడ్డ వెంకట్రావు చదువుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అట్లాగే కాకుండా ఏదైతే టీడీపీకి సంబంధించి సూపర్ 6 ఎలా ఉన్నాయో అట్లాగే నియోజకవర్గానికి సంబంధించి నేను ఒక సూపర్ 6 పథకాలను కూడా రూపొందించుకున్నాను, దానికి సంబంధించి ఇంప్లిమెంట్ చేస్తానంటూ కూడా ఆయన చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అలాగే భారీ మెజార్టీతో కూడా నేను గన్నవరం నియోజకవర్గంలో గెలుపొందుతున్నట్టు కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామ్యాన్ రికేష్తో మల్లికార్జున, బిగ్ టీవీ, గన్నవరం నుంచి.